సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒప్పందాన్ని రద్దు చేసి విద్యుత్ రంగాన్ని కాపాడాలని ఏపీఈఆర్సీని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 7,000 మెగావాట్ల అంతర్రాష్ట్ర సౌర విద్యుత్ కొనుగోలుకు గత జగన్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందన్నారు. ఈ ఒప్పందాలను రద్దు చేసుకునే మార్గాన్ని అన్వేషించాలన్నారు. రద్దు చేయడానికి వీలు కాని పక్షంలో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపైన భారం మోపుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కూడా వచ్చి విన్నపం చేయడం కూడా జరిగింది. అసలు ఏం జరిగిందో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం. వినియోగదారులపైన ఏ విధంగా భారం పడబోతుంది? వాళ్ళ సెక్కితో ఏదైతే వారు ఒప్పందం చేసుకున్నారో అది 2021లో చేసుకున్నారు. ఒక యూనిట్ ₹2.49 చేసుకున్నారు. అదే 2021 సంవత్సరం గుజరాత్ ప్రభుత్వం ఎన్టీపీసీ వారితో ₹99 చేసుకున్నారు. అంటే నీకు అసలు ఒప్పందంలోనే నీ మీద అదనంగా భారం పెట్టాడు. రెండోది ఏంది, ఆ సోలార్ పవర్ ఇక్కడ ఉత్పత్తి చేయడంలే. ఏమి ఇక్కడ అంతగా ఎండలేదా, లేకపోతే భూములు లేవా? ఇక్కడ చేయొచ్చు కదా. ఇక్కడ చేయకోకుండా రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తావు. రాజస్థాన్ నుంచి దాన్ని అంతకుండా మళ్ళీ వైర్ లేసి తీసుకొని రావాలి. దానికోసం ఎంత ఖర్చు అవుతుందంటే 25 ఏళ్ల తర్వాత ఒక యూనిట్కి ₹6.04 అవుతుంది. అంటే నువ్వు పదే ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నావు. రాబోయే 25 ఏళ్లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. తద్వారా 25 ఏళ్ల కాలం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులందరినీ కూడా బాదుతావు. ₹1,20,000 కోట్ల అదనంగా భారం పడబోతా ఉంది. దీనిపైన దాన్ని హియరింగ్ పెట్టి దాన్ని చేయమంటే చేయకుండా వాళ్ళతో లాలుచిపడే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. నేను ఇప్పుడు కోరుతున్నది ఏమంటే, ఇవాళ మన రాష్ట్ర హైకోర్టులో మేము కేసు వేసాం. నేనే కాకుండా ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు కూడా ఆయన కేసు వేశారు. పోనీ కోర్టు ఇదే కాకుండా ఈ చివరికి అమెరికాలో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా దీనిపైన కేసు నమోదు చేశారు. ఇవాళ అమెరికా కోర్టులో వాళ్ళు సమన్స్ కూడా ఇచ్చారు. అంటే మన రాష్ట్ర భారతదేశ పరువు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా పోతూ ఉన్నాయి. దాంట్లో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు. 2029 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు. అందులో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్లో లంచాలు ఇచ్చారని. మరి 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని చెప్పి అమెరికా కోర్టులో ఇవాళ చర్చ జరుగుతూ ఉంటే, మన ఇక్కడున్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ మేము కళ్ళు మూసుకొని ఉంటాం. ఆ ఒప్పందాన్ని గురించి మేము మాట్లాడమంటే అది సరైనది కాదు. కాబట్టి దాన్ని అబెయన్స్లో పెట్టండి, దాన్ని రద్దు చేయండి. అప్పుడు మాత్రమే మీ క్రెడిబిలిటీ ఉంటుందని చెప్తా ఉన్నాం. అప్పుడు మాత్రమే విద్యుత్ వినియోగదారులపైన భారాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది, దాన్ని అబియన్స్లో పెట్టాలి, రద్దు చేయాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.